రైట్ ఇక ఈరోజు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి పత్రికలోని వార్తలను గమనిద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి పత్రికలు మనం చూద్దాం. ఫస్ట్ వార్తలు చూద్దాం. నమస్తే తెలంగాణలోని వార్తలు చూస్తున్నాం. పల్లెకు మంచి రోజులు, మళ్ళీ మంచి రోజులు అంటూ కూడా ఇక్కడ బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. ఇటు కేసీఆర్ ఫోటో కూడా క్లియర్ కట్గా ఇక్కడ చూడొచ్చు. ఏదైతే ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి అనంతరం కేసీఆర్ను కలిసి ఆశీర్వాదం తీసుకుంటున్న ఎర్రవల్లి సర్పంచ్ కవిత రామ్మోహన్ రెడ్డి అంటూ కూడా క్లియర్ కట్ ఇక్కడ ఫోటో చూడొచ్చు. ఇది కేసీఆర్ వారిని ఆశీర్వాదిస్తూ ఉన్నటువంటి ఫోటో క్లియర్గా మనం చూడొచ్చు. ఏదైతే అంతవరకు ప్రజలు పల్లెకు మళ్ళీ మంచి రోజులు వస్తాయంటూ కూడా చెప్పినటువంటి సందర్భం కేసీఆర్, దానికి సంబంధించి బ్యానర్ ఐటమ్ మనం చూడొచ్చు. అంతవరకు ప్రజలు ధైర్యంగా ఉండాలి, బీఆర్ఎస్ పాలనలో వెల్లివిరిసిన నాటి పాలనా సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలిచాయంటూ కూడా వారు చెప్పిన సందర్భంకి సంబంధించి క్లియర్ కట్ ఇక్కడ వార్తను మనం చూడొచ్చు. ఆ స్ఫూర్తి స్వయం శక్తితో ముందుకు సాగండి అంటూ కూడా కేసీఆర్ పిలుపునిచ్చారు. తనను కలిసిన ప్రజాప్రతినిధులతో కేసీఆర్ ఈ సందర్భంగా మాట్లాడినటువంటి విషయాలకు సంబంధించి వార్తను మనం క్లియర్గా చూస్తున్నాం. దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేట సర్పంచులు, వార్డు సభ్యులకు అభినందన. ఏదైతే ఎర్రవల్లి అలాగే నర్సన్నపేట సర్పంచులు కేసీఆర్ని కలిసిన సందర్భంగా కేసీఆర్ చెప్పినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి క్లియర్ కట్ ఇక్కడ వార్తను చూడొచ్చు. మనకు అన్ని కాలాలు పరిస్థితులు అనుకూలంగా ఉండవు, కొన్నిసార్లు కష్టకాలం వస్తుంది. అంత మాత్రాన వేరవద్దు, మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుంది. తెలంగాణ పరిలకు తిరిగి మంచి రోజులు వస్తాయి, ఎవరూ అధైర్యపడొద్దంటూ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అభయమిచ్చారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన నివాసంలో శుక్రవారం తనను కలిసి ఆశీర్వాదం తీసుకునేందుకు వచ్చినటువంటి ఎర్రవల్లి, నర్సన్నపేట ఏకగ్రీవ సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామస్తులతో ఆయన మాట్లాడారు. అందరూ కలిసికట్టుగా గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడాలని, అప్పుడే మనం అనుకున్న దానికి రీచ్ అవుతామంటూ కూడా ఆయన చెప్పిన సందర్భానికి సంబంధించి వార్తను క్లియర్గా చూడొచ్చు. కొత్తగా ఎన్నికవుతున్న సర్పంచులు గొప్ప ఆలోచనలతో తమ గ్రామాలను అభివృద్ధి చేసుకునే ప్రణాళికలు రచించుకోవాలి. గంగదేవిపల్లి లాంటి అభివృద్ధి చెందినటువంటి స్వయం సహాయక గ్రామాలను ఆదర్శంగా తీసుకోవాలి. ప్రజల భాగస్వామ్యంతో కమిటీ వేసుకుని అభివృద్ధికి పాటుపడాలి. ఎవరో ఏదో చేస్తారని, ఏదో ఇస్తారని ఆశలు పెట్టుకొని ఆగం కావద్దంటూ కూడా కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పినటువంటి వార్తను క్లియర్ కట్గా చూడొచ్చు. సార్, మీ పాలన పల్లెలకు స్వర్ణయుగం. ఇప్పుడేమున్నది, కనీస వసతులు లేక పల్లెలు గుళ్ళుమంటున్నాయి. ఏదైనా పోగొట్టుకున్నాకనే విలువ తెలుస్తుంది. మీరున్నప్పుడు తెలియలేదు, ఇప్పుడు అర్థమవుతున్నది సార్. మళ్ళా మునుపటి కళ వస్తుంది. కాంగ్రెస్ పాలనను మేము కూడా 2 ఏళ్లే భరించాలి అంటూ కూడా కేసీఆర్ను కలిసిన సందర్భంగా ఓ ప్రజాప్రతినిధి చెప్పినటువంటి సందర్భంకి సంబంధించి క్లియర్ కట్గా ఈ వార్తను చూడొచ్చు. రైట్, ఇంకా 2వ పేజీలో చూద్దాం దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్. క్లియర్గా ఏదైతే సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామస్తులతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, చిత్రంలో సర్పంచ్ కవిత రామ్మోహన్ రెడ్డి, ఇతరులు కూడా వార్డు సభ్యులు ఉన్నారు. అలాగే ఏదైతే ఎర్రవల్లి అలాగే నర్సన్నపేటకు సంబంధించినటువంటి సర్పంచులు అలాగే వార్డు సభ్యులు కూడా ఉన్నటువంటి ఫోటో క్లియర్గా మనం ఇక్కడ చూడొచ్చు. మరో వ్యాఖ్య కూడా చేశారు కేసీఆర్, దీనికి సంబంధించి ఇక్కడ వార్తను చూడొచ్చు. మనం ఏదైతే బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ గ్రామాలన్నీ స్వయం సమృద్ధి చెంది స్వయం పాలిత కేంద్రాలుగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలుగా వర్ధిల్లాయి. దళిత, గిరిజన, బహుజనులకు అందించినటువంటి ప్రోత్సాహం, గ్రామాల అభివృద్ధికి అమలు చేసినటువంటి పథకాలు, పల్లె ప్రగతికి అందించినటువంటి ఆర్థిక సాయం తెలంగాణ పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి తోడ్పడుతుంది. అలాగే నేను దార్శనికతతో చేపట్టినటువంటి పాలనా సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలిచాయంటూ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పినటువంటి సందర్భానికి సంబంధించి వార్త క్లియర్గా చూడొచ్చు. సిద్దిపేట జిల్లా నర్సన్నపేట సర్పంచ్ గిల్క బాల నర్సయ్యను సన్మానిస్తున్న కేసీఆర్, ఏదైతే నర్సన్నపేటకు సంబంధించినటువంటి సర్పంచ్ను కూడా సన్మానిస్తున్నటువంటి సందర్భానికి సంబంధించి ఫోటో క్లియర్గా చూడొచ్చు. అయితే ఉన్న వనరులను కొత్తదనంతో అభివృద్ధి చేసుకునే దిశగా వినియోగించుకున్నప్పుడే గ్రామాల రూపురేఖలు మారతాయి. గ్రామ కమిటీలను నిర్లక్ష్యం చేయకుండా యువత ప్రజలతో మమేకమై ముందుకు నడవాలి. ప్రతి విషయాన్ని వీడీసీ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. గ్రామంలో జరిగే ప్రతిదీ చర్చకు వస్తేనే సమిష్టి నిర్ణయం మేరకు సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందంటూ కూడా సందర్భంలో కేసీఆర్ సూచించినటువంటి సందర్భం సంబంధించి క్లియర్ కట్ ఇక్కడ మనం ఈ వార్తను చూడొచ్చు. ఏదైతే వాళ్ళు కలిసిన సందర్భంగా అనేక విషయాలు వాళ్ళతో ప్రస్తావించారు, వాళ్ళకు చెప్పారు. గ్రామాలు ఎలా అభివృద్ధి చెందాలి ఏంటనే విషయాలు కూడా ఈ సందర్భంగా వారికి సూచించినటువంటి సందర్భం సంబంధించి మనం క్లియర్ కట్గా చూడొచ్చు. మీ త్యాగం గొప్పదంటూ కూడా
ఇక్కడ ఇంకొక వార్త చూడొచ్చు. ఎర్రవల్లి నరసన్నపేట గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో మీరు అందించినటువంటి సహకారం చాలా గొప్పది. ఇంచు జాగను కూడా వదులుకొని ఈ రోజుల్లో సామూహికంగా నిర్మించినటువంటి ఇండ్లకు స్థలాలు ఇవ్వడంలో మీ త్యాగం చాలా గొప్పదని కేసీఆర్ కొనియాడారు. గ్రామాలను 90% అభివృద్ధి చేసి లైన్ మీదకి తెచ్చామని, మిగిలిన 10% అభివృద్ధి పనులను పూర్తి చేసుకునేందుకు కలిసికట్టుగా కదలాలని కూడా సూచించారు. దానికి సంబంధించి క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. ధైర్యంగా ఉండండి అంటూ కూడా కేసీఆర్ వారికి చెప్పినటువంటి సందర్భంగా సంబంధించి వార్తను చూడొచ్చు. గ్రామస్తుల ఆవేదన చూసి చలించిపోయినటువంటి కేసీఆర్ వారికి ధైర్యం చెప్పారు. అన్ని కాలాలు అనుకూలంగా ఉండయి, కొన్నిసార్లు కష్టకాలం వస్తుంది, వెరవద్దు, మళ్ళా మన ప్రభుత్వమే వస్తుంది. తెలంగాణ పల్లెలకు తిరిగి మంచి రోజులు వస్తాయి, అప్పటిదాకా ఎవరు అధైర్యపడొద్దు అంటూ కూడా భరోసా ఇచ్చారు కేసీఆర్. బీఆర్ఎస్ పాలనలో అందించినటువంటి స్ఫూర్తితో స్వయం శక్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు నడవాలని హితబోధ చేశారు కేసీఆర్. కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులు గొప్ప ఆలోచనలతో గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రచించుకోవాలని కూడా ఆయన సూచించారు. ఏకగ్రీవ సర్పంచులకు సన్మానం. మార్కుకు మండలం ఎర్రవల్లి నర్సన్నపేట గ్రామాల సర్పంచులుగా నారన్న గారి కవిత రామ్మోహన్ రెడ్డి, గిల్క బాల నర్సయ్య ఏకగ్రీవంగా ఎన్నిక కాగా ఆయా గ్రామాల సర్పంచులు వార్డుల సభ్యులకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపి శాల్వాలతో ఘనంగా సన్మానించి మిఠాయిలు తినిపించారు. కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులు, వార్డు సభ్యులు కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ధనలక్ష్మి ఇతరులు కూడా పాల్గొన్నారు అంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. రైటు, మిగతా వార్తలు చూద్దాం. కాంగ్రెస్ అరాచకీయానికి బీసీ బిడ్డ బలి అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. ఇక్కడ క్లియర్ కట్గా రిజర్వేషన్లో ధోకాపై కలత చెంది ఆత్మార్పణం చేసుకున్నారంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం మనం. ఏదైతే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న యువకుడు గాంధీలో తుది శ్వాస విడిచినటువంటి సాయి ఈశ్వరాచారి నివాళులు అర్పించిన పలువురు బీఆర్ఎస్, బీసీ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీసీ సంఘాల ఆగ్రహం. ఇది ముమ్మాటికి సర్కారు చేసినటువంటి హత్య అంటూ కూడా కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి మోసానికి ఈశ్వరాచారి బలయ్యారంటూ కూడా హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ విషక్రీడ వల్లే బీసీ బిడ్డ మృతి చెందాలంటూ కూడా దేశపతి కూడా ఆరోపించారు. దానికి సంబంధించి క్లియర్ కట్గా ఇక్కడ వార్త చూడొచ్చు. ఏదైతే బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ సర్కారు చేసినటువంటి ద్రోహానికి బీసీ బిడ్డ బలయ్యాడు. బీసీ కోటపై కాంగ్రెస్ మోసం చేసిందన్న మనస్తాపంతో పెట్రోల్ పోసుకొని నిప్పట్టించుకొని ఆత్మహత్యకు ప్రయత్నించి తీవ్ర గాయాలతో దవాఖానాలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు, బీసీ సంఘాల నేతలు తెలిపినటువంటి వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పోచారానికి చెందినటువంటి సాయి ఈశ్వరాచారి 30 సంవత్సరాల వయసు గలటువంటి వ్యక్తి. స్థానికంగా క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తుండేవాడు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని, ఇక బీసీ ఉద్యమానికి మరింత బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని ఫీర్జాదిగూడలోని ఎమ్మెల్సీ మల్లన్నను కలిసేందుకు గురువారం కార్యాలయానికి వచ్చాడు. ఆ సమయంలో మల్లన్న లేకపోవడంతో సిబ్బంది మరుసటి రోజు రమ్మన్నారు. దానికి సంబంధించి మనస్తాపానికి గురై ఏదైతే ఈశ్వరాచారి పార్థివ దేహం వద్ద నివాళులర్పిస్తున్నటువంటి బీసీ నేతలు సిరికొండ, అలాగే శ్రీనివాస్ గౌడ్, వివేకానంద, దాసోజు శ్రవణ్, జాజుల శ్రీనివాస్ తదితరులు ఉన్నారంటూ కూడా ఇక్కడ ఫోటో క్లియర్గా మనం చూడొచ్చు. మిగతా వార్త చూసుకున్నట్లయితే ఇదేం జీవో అంటూ కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ తోటి మరొక వార్త చూస్తున్నాం క్లియర్ కట్గా. భూముల అమ్మకమే తప్ప పరిశ్రమల తరలింపు ప్రస్తావన ఏదంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భానికి సంబంధించి చూడొచ్చు. ఇక్కడ హిల్ట్ జీవో 27పై హైకోర్టు ధర్మాసనం ఆక్షేపణ అంటూ కూడా వార్తను చూడొచ్చు. పారిశ్రామిక భూముల్ని ఎవరైనా కొనేలా జీవో అంటూ కూడా హిల్ట్ పాలసీపై హైకోర్టు ఘాటు స్పందన. దీనికి సంబంధించి హైకోర్టు స్పందించింది. దీనికి సంబంధించి అనేక అంశాలను ప్రస్తావించినట్టు ఇక్కడ వార్తను చూడొచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ. పరిశ్రమల తరలింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు భూ బదలాయింపు జరగదు, అడ్వకేట్ జనరల్ చెప్పినటువంటి సందర్భం. దానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా వార్త చూడొచ్చు. ఏజీ హామీని నమోదు చేసినటువంటి ద్విసభ్య ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా అంటూ కూడా వార్తను చూడొచ్చు. ఏదైతే పారిశ్రామిక వాడల నుంచి అన్ని పరిశ్రమల తరలింపు ఇప్పటికిప్పుడు జరిగిపోదు. అన్ని పరిశ్రమలు తరలించే వరకు ల్యాండ్ కన్వర్షన్ జరగదు. ఈ మేరకు 2013లో వెలువడినటువంటి జీవో 20ని ఖచ్చితంగా అమలు చేస్తాం. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ను సవరించి ముందుకెళ్తామంటూ కూడా కోర్టుకు తెలిపినటువంటి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్గా మీరు ఇచ్చినటువంటి హామీలను నమోదు చేసుకున్నాం. దీనికి అనుగుణంగా అఫిడవిట్ దాఖలు చేయండి అంటూ కూడా హైకోర్టు ధర్మాసనం సూచించింది. దానికి సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ఏదైతే హిల్ట్ రద్దు చేయకుంటే ఉద్యమం అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు క్లియర్ కట్గా. ఇక్కడ కింద ఐక్య కార్యాచరణకు విద్యార్థి సంఘాలు
అలాగే పాలసీ ముసుగులో రియల్ ఎస్టేట్ దందా జరుగుతుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆరోపిస్తుంది. హైదరాబాద్ను ఉత్తరాది వ్యక్తులకు అప్పగించేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్రలు పన్నుతుందంటూ కూడా బీఆర్ఎస్ సర్కార్ సంబంధించినటువంటి నేతలు ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నటువంటి సందర్భం. బీఆర్ఎస్వి రౌండ్ టేబుల్ సమావేశంలో కొంతమంది వ్యక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారంటూ కూడా క్లియర్గా ఇక్కడ వార్త చూడొచ్చు మనం. ఏజీ హామీకి అనుగుణంగా అఫిడవిట్ ఉండాలంటూ కూడా వార్త చూస్తున్నాం మనం. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఏదైతే దాదాపు 9,300 ఎకరాలకు సంబంధించి పారిశ్రామిక భూములను మల్టీ యూజ్ జోన్లుగా మార్చాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కౌంటర్లు దాఖలు తర్వాత తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించింది. అనంతరం ప్రతివాదులైనటువంటి రాష్ట్ర పారిశ్రామిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, టీజీఐఐసి మేనేజింగ్ డైరెక్టర్, కేంద్ర ప్రభుత్వ అటవీ పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కేంద్ర కుటుంబ సంక్షేమ వైద్య శాఖల కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. సమగ్ర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. దానికి సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక మిగతా వార్తను చూసే ప్రయత్నం చేద్దాం. ఏదైతే హైకోర్టుకు హైడ్రా రంగనాథ్ క్షమాపణ అంటూ కూడా వార్త చూస్తున్నాం మనం. విచారణకు స్వయంగా హాజరైన కమిషనర్ బతుకమ్మ కుంటలో కోర్టు ఆదేశాల ఉల్లంఘించలేదని వెల్లడి. సమగ్ర విచారణ జరుపుతామన్న కోర్టు 18కి కేసు వాయిదా వేశారంటూ కూడా ఇక్కడ వార్త చూడవచ్చు. ఏదైతే హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినటువంటి కేసులో ఎట్టకేలకు వ్యక్తిగతంగా హాజరైనటువంటి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ న్యాయస్థానాన్ని బేషరతుగా క్షమాపణలు కోరారు. కోర్టు అంటే గౌరవం ఉన్నదని, బాచిపల్లిలో వరదలు ముంచుకు రావడంతో అక్కడికి వెళ్లాల్సి వచ్చిందని, ఈ కారణంగా గత నెల 27న వ్యక్తిగతంగా విచారణకు రాలేకపోయానని వివరించారు. హైడ్రా కమిషనర్ క్షమాపణను హైకోర్టు రికార్డులను నమోదు చేసింది. తదుపరి విచారణకు హాజరు నుంచి ఆయనకు మినహాయింపు ఇచ్చింది. హైదరాబాద్లోని కోర్టు వివాదంలో ఉన్నటువంటి స్థలంపై యథాతథ స్థితిని కొనసాగించాలని, అక్కడ ఎటువంటి మార్పులు చేయరాదని జూన్ 12న హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. మరొక వార్త చూడొచ్చు. లండన్కు 25,000, ఢిల్లీకి 1,00,000 అంటూ కూడా ఇక్కడ మరో వార్త చూస్తున్నాం మనం. ఏదైతే విమాన సంక్షోభంతో ఆకాశానంటినటువంటి టికెట్ ధరలు అంటూ కూడా క్లియర్గా చూడొచ్చు. 4వ రోజు ఎగరని ఇండిగో విమానాలు, విమానాశ్రయాల్లో ప్రయాణికుల అవస్థలు, రోజుల తరబడి ఎదురుచూపులు, అలాగే గగ్గోలు పడుతున్నారు ప్రయాణికులు అంటూ కూడా వార్త చూడొచ్చు. ఒక్కరోజే 1000కి పైగా సర్వీసులు రద్దయ్యాయి. కేంద్రం రూల్స్ అలాగే ఇండిగో అలసత్వమే దీనికి ప్రధాన కారణం అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. 3 రోజుల్లో చక్కబడుతుందన్న కేంద్రం, అలాగే 10 రోజులు పట్టొచ్చు అంటున్న ఇండిగో సంస్థ. ఏదైతే 3 రోజులు చక్కబడొచ్చు అని చెప్పేసి కేంద్రం చెప్తుంది, కాకపోతే 10 రోజులు పట్టొచ్చు అని చెప్పేసి ఇండిగో సంస్థ సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం సంబంధించి వార్తను చూడొచ్చు. ఏదైతే ఇండిగోస్ అంటూ కూడా ఫోటో ఐటమ్ చూడొచ్చు. ఇండిగో సంక్షోభం కారణంగా విమాన సేవలు నిలిచిపోవడంతో బెంగళూరు ఎయిర్పోర్ట్లో పడిగాపులు పడుతున్న ప్రయాణికులు అంటూ కూడా ఇక్కడ ఫోటోలో క్లియర్గా చూడొచ్చు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఎలా ఇబ్బందులు పడుతున్నారో, ఎలాగా వేచి చూస్తున్నారో అని కూడా క్లియర్గా చూడొచ్చు. దానికి సంబంధించి వార్తను ఇక డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఏదైతే సర్వీసుల రద్దుతో బెంగళూరు ఎయిర్పోర్ట్లో బారులు తీరినటువంటి ఇండిగో ఫ్లైట్స్, ఇండిగో సంక్షోభం ఎందుకంటే అనే విషయానికి సంబంధించి క్లియర్ కట్గా చూసే ప్రయత్నం మనం చేద్దాం. ఇండిగో కథ ఇది. ఏదైతే ఇండిగో విమానం ఎప్పుడు స్థాపించారంటూ కూడా క్లియర్ కట్గా ఇక్కడ చూడొచ్చు గ్రాఫ్ తోటి. ఏదైతే స్థాపించినటువంటి సంస్థ ఇప్పుడు స్థాపించిందంటే 2005లో స్థాపించింది. సర్వీసులు ప్రారంభం 2006లో స్టార్ట్ అయింది. మొత్తం విమానాలు 434 విమానాలు ఉన్నాయి. రోజుకు నడిపే సర్వీసులు 2,300. విమాన సర్వీసుల్లో దేశీయ వాటా 64%. ఏటా ప్రయాణించేవారు 12 కోట్ల మంది. ఇందులో పనిచేసే ఉద్యోగులు 37,300 మంది సిబ్బంది ఇందులో ఉంటారు. ఇండిగో ఆన్ టైం పర్ఫార్మెన్స్ దిగజారిందని కూడా క్లియర్ కట్ చూడొచ్చు. సోమవారం 50% పర్ఫార్మెన్స్ దిగజారింది, మైనస్లోకి వెళ్ళింది. మంగళవారం 35%, బుధవారం 19.7%, గురువారం 8.5% అంటూ కూడా క్లియర్ కట్గా ఇక్కడ చూడొచ్చు. ప్రయాణికుల విమానాల కోసం 2024 జనవరిలో డీజీసీఏ భారీ స్థాయిలో మార్పులను తీసుకువచ్చింది. ప్రయాణికుల భద్రతను పెంచే ఉద్దేశంతో పైలట్లు సిబ్బందికి తగినంత విశ్రాంతిపై దృష్టి పెడుతూ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ పేరిట ఉన్నటువంటి ఈ కొత్త నిబంధనల ప్రకారం పైలట్లు వారానికి గతంలో లాగా 36 గంటలు కాకుండా 48 గంటల పాటు ఉంటుంది. దీనికి అదనంగా వారికి ఒక సెలవు
మొత్తంగా వారంలో 3 రోజులు సెలవులు లభిస్తాయన్నమాట. అలాగే వారానికి ఇది వరకు ఉన్నట్టు 6 నైట్ టైం ల్యాండింగ్స్ కాకుండా దానికి బదులుగా 2 నైట్ టైం ల్యాండింగ్స్కు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ రూల్స్లోని రెండో దఫా ప్రక్రియ నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఈ నిబంధనలకు అనుగుణంగా పైలట్ల డ్యూటీ షెడ్యూల్ ప్లానింగ్ చేయడంలో ఎక్కువ మంది సిబ్బందిని నియమించుకోవడంలో ఇండిగో విఫలమైందంటూ కూడా క్లియర్ కట్ ఇక్కడ వార్త చూడొచ్చు. మనం ఏదైతే వారికి సంబంధించినటువంటి వార్తను మనం చూడొచ్చు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పాములేటి బాధితులకు రక్షణ అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. ప్రహరని మళ్ళీ కట్టించండి అంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి వార్తను క్లియర్ కట్గా చూడొచ్చు. వేధింపులు భరించలేక కోర్టుకు భూ బాధితులు అంటూ కూడా మనం క్లియర్గా చూస్తున్నాం. రక్షణ కల్పించాలంటూ వేడుకోలు, పోలీసు ప్రొడక్షన్తో పాటు నష్టపరిహారము చెల్లించాలంటూ కూడా సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించి క్లియర్గా ఇక్కడ వార్తను చూడొచ్చు. మనం ఏదైతే గచ్చిబౌలి ఠాణా పరిధిలోని వట్టినాగులపల్లి సర్వే నంబర్ 245/19లోని భూ యజమానులకు పోలీసు ప్రొటెక్షన్ కల్పించాలని సివిల్ కోర్టు సూచించినట్టు బాధితురాలి తండ్రి సతీష్ షా తెలిపారు. గత నెల 30న తన స్థలంలోకి అక్రమంగా చొరబడి ప్రహారిని కూల్చివేసినట్టు సుధీర్ షా, అవినాష్ షా, అక్షయ్ షా, అమిత్ షాతో పాటు న్యూజన్ బిల్డర్స్, రాఘవ కన్స్ట్రక్షన్ బిల్డర్స్పై పల్లవి షా పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రత్యర్థి వర్గం వారి నుంచి పలు రకాల ఒత్తిళ్లు వస్తుండడంతో భూ యజమాని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు విచారణ జరిపినటువంటి న్యాయస్థానం పల్లవి షా కుటుంబానికి పోలీసు ప్రొటెక్షన్ కల్పించడంతో పాటు వివాదాస్పద స్థలంలో కూల్చివేసినటువంటి ప్రహారాన్ని పోలీసులు రక్షణ మధ్య పునర్నిర్మించాలని, బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినట్టు పల్లవి షా తండ్రి సతీష్ షా తెలిపారు. దీనికి సంబంధించి ఏదైతే మంత్రి స్పందన కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. హత్యాయత్నం కేసు నిజమే అంటూ కూడా ఆయన ఒప్పుకున్నట్టు వార్త చూస్తున్నాం. తప్పు చేస్తే నేను నా కొడుకు శిక్షార్హులే అంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం. కేసు వద్దని చెప్పగలిగి ఉండి కూడా చెప్పలేదు. రాఘవ కన్స్ట్రక్షన్ తన కొడుకు మీద వచ్చినటువంటి ఆరోపణలపై మంత్రి పొంగులేటి స్పందించారు. దానికి సంబంధించి ఏదైతే ముందుగా అంతా అబద్ధం అన్నట్టుగా నిన్న దబాయించారు, తర్వాత ఆధారాలు బయట పెట్టారు. ఇక్కడ వార్తను మనం చూడొచ్చు. దీనికి సంబంధించి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఏదైతే మార్చి నాటికి 1,00,000 గృహాలు ఏదైతే వట్టినాగులపల్లి భూముల విషయంలో తమ కుటుంబానికి చెందినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్స్తో పాటు తన కొడుకుపై వచ్చినటువంటి ఆరోపణలపై మంత్రి పొంగులేటి స్పందించారు. శుక్రవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒక వ్యక్తి ఫిర్యాదు చేసినప్పుడు కేసు నమోదు చేయడం సహజం. కేసు నమోదు చేయవద్దని నేను చెప్పగలను, కానీ అలా చెప్పే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. కేసు నమోదైన తర్వాత తప్పకుండా అధికారులు నిజ నిర్ధారణ చేస్తారు. తప్పుంటే నేనైనా నా కొడుకైనా శిక్షకు అర్హులమేనని చెప్పారు. ప్రైవేటు యాజమాన్యానికి చెందినటువంటి భూములపై దౌర్జన్యంగా జేసీబీలు తీసుకువెళ్లి నిర్మాణాలను కూల్చడంతో కేసు నమోదైంది. సాక్ష్యాధారాలతో బాధితులు ఫిర్యాదు చేయడంతో దౌర్జన్యం కింద పోలీసులు కేసు నమోదు చేశారంటూ కూడా క్లియర్ కట్గా ఇక్కడ చూడొచ్చు. ఏదైతే నేను చెప్పినట్టు సందర్భానికి సంబంధించి వార్తను క్లియర్గా మనం చూడొచ్చు. రైట్, ఇక మిగతా వార్తలను చూసే ప్రయత్నం చేద్దాం. మరో వార్త చూస్తున్నాం. సర్పంచ్ అభ్యర్థి మామ తలపై తుపాకీ అంటూ కూడా మరో వార్త చూస్తున్నాం. నామినేషన్ను చేసుకోవాలని హెచ్చరిక, అలాగే గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు, దళం పేరుతో లేఖ అందజేత విచారణకు దిగినటువంటి పోలీసులు సర్పంచ్ పోటీ నుంచి తప్పుకునే ప్రసక్తి లేదంటూ కూడా అభ్యర్థి కుటుంబం చెప్పినటువంటి సందర్భం. దానికి సంబంధించి క్లియర్ కట్గా మనం చూస్తున్నాం.